నేను కలుసుకోవరాడు నా కష్టమున్నవి నా చేయి న్యాయమును పట్టుకునే ఎడలా నా శత్రువులకు ప్రతీకారము కలుగచేసేదను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా, నీ ప్రేమ, నీ కనికరము, నీ జ్ఞానము మీరు మాకు అనుగ్రహించండి. నాయన, కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభు, వచ్చిన ప్రతి బిడ్డ వాక్యములు విని నేర్చుకొని వారి జీవితాలను కట్టుకొని ప్రభా గొప్పగా వర్ధిల్లే భాగ్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాను. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఈ లోకమంతా కూడా మీ చేతిలో ఉన్నది. మేమంటే మీకు ఎంతో ఇష్టం కనుక ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే ప్రభు రాలేకపోయారో వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారి సమస్యలు, వారి పనుల భారమును మీపై పెట్టుకొని ఆ బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. చెప్పిన సాక్ష్యములు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే మేలు చేయగలిగినటువంటి దేవుడు, వారి యొక్క సాక్ష్యములకు సమాధానం ఇచ్చేవాడు నీవు, కార్యములు చేయగలిగిన దేవుడు నీవు. ప్రార్థించుట మా వంతు, ఫలితము అనుగ్రహించుట మీ చింతమై ఉన్నది కనుక మేము ప్రార్థిస్తూ ఉండగా సమస్తము మేలుకరముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుగా మనం విన్నాం. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనములో ఉన్నటువంటి మాటలు మనం ఒక్కసారి మనలో శ్రద్ధగా మనం చదువుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన చదువుతారు, మరలా ఒకసారి మీరు వినాలి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. చాలన్న, ఈ వాక్యాన్ని మనం గమనించాలి. మనమంతా కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి కృపను మనం సమృద్ధిగా పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనము దేవునిలో సంతోషించే వారంగా ఉండాలి, దేవునిలో ఆనందించే వారంగా ఉండాలి. ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి అంటే, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో ఇదిగో నేనే దేవుడను అని మాట్లాడుతున్నారు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నారు. ఆయన మృతి నొందించేవాడును నేనే, బ్రతికించేవాడును నేనే అని చెప్తున్నారు. గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చేతిలో నుండి మనల్ని విడిపించేవాడు ఎవడో కూడా లేడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే మనకు దేవుడిగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనూ కూడా దిగులు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవునికి చాలా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది మనుషులే, మానవులే. కాబట్టి మనమంతా కూడా దేవునికి ఇష్టలం, మనమంతా కూడా దేవుని పిల్లలం, మనమంతా కూడా దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకుంటున్నవారు. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మేలులను మనం పొందుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ, ఈ వాక్యము పరిశీలన చేస్తే, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను, రోగము పెట్టేవాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళితే అన్నీ కూడా ఆయనే వాటిని తీర్చగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే నీకు
ఆయన ఏం పెట్టాడో ఆయనకి తెలుసు. ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయనకి తెలుసు. ఎలాంటి రోగములు ఉన్నాయో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి వెళితే కనుక ఖచ్చితంగా మనకి స్వస్థత వస్తుంది. ఆయన యొద్దకే వెళితే మనకి ఆశీర్వాదం వస్తుంది. ఆయన యొద్దకే మనం వెళితే మన జీవితానికి గొప్ప అర్థం వస్తుంది, గొప్ప ఫలాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. హల్లెలూయా. ఆ దేవుడినే మనం కలిగి ఉన్నాం. నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడని ఎలుగెత్తి ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఆ దేవుడినే మనం కలిగి ఉన్నటువంటి సంఘము. ఆమేన్. మనమంతా కూడా ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలోనూ బలహీనలుగా ఉండకూడదు. రోగాలు వస్తాయా? వెల్కమ్. సంతోషం వస్తుందా? వెల్కమ్. బలహీనతగా ఉన్నామా? వెల్కమ్. ఏదైనా బాధలు ఉన్నాయా? వెల్కమ్. స్వాగతించండి, స్వాగతించాలి. ఎందుకంటే ఆయన అన్న మాట స్పష్టంగా చెప్తున్నాడు, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే. కాబట్టి అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. మరణం ఆయన చేతిలో ఉంది, జీవము కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన యందు మనము భయము భక్తి గలవారిగా ఉండాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు సాక్ష్యాలు విన్నాం. నెహెమ్యా గారు చెప్పినటువంటి సాక్ష్యంలో వద్దాం. ఆయన విజయనగరంలో ట్రైన్ దిగాలి. ఆయన ఎక్కడ మేలుకోవాలండి? అంతకుముందున్న స్టేషన్లో మేలుకోవాలి. అవునా? ఎందుకంటే నువ్వు ప్రయాణం ఒక భారంతో నువ్వు చేస్తున్నావు, ఒక పని మీద నువ్వు వెళ్తున్నావు. కాబట్టి నిద్ర అనేటువంటిది ఉండకూడదు. దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏ స్టేషన్ దిగాలో ఆ స్టేషన్ వస్తుందంటే ముందుగానే లేచి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మన గురించి ట్రైన్ ఆగదండి. మనం ఆగిపోతే ఆగిపోవచ్చు, కానీ మన గురించి కాలం ఆగదు. ఏదో బతికిపోయావు, సంతోషం. ఈరోజు చెప్పినటువంటి సాక్ష్యం, ట్రైన్ వెళ్తూ ఉంటే గొడుగు ఇసిరేసి సంచులు ఇసిరేసి నేనేదో సినిమాలో దూకినట్టు దూకేసానంటే అది గొప్ప సాక్ష్యం అండి. అలాంటి అండి దేవుని దగ్గర మన జ్ఞానం ఎంత ఉండాలి అంటే ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఇది దేవుడు కాపాడాడంట. మనం చేసే తప్పులు, మనం చేసే పొరపాట్లని దేవుడు సహించడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా మనం చేసే కార్యాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాలు మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు అయిపోలేదు, ఎన్నో ప్రయాణాలు చేయాలి. అయినా ఎన్నో ప్రయాణాలు చేయాలి. ఎందుకు ఆలస్యంగా వెళ్ళాలి? ఎందుకు స్టేషన్కి ఆలస్యంగా వెళ్ళాలి? ఒక గంట ముందే కూర్చుంటే ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫారం మీద వస్తుందో తెలుస్తుంది కదా, అనౌన్స్మెంట్ తెలుస్తుంది కదా. మన పరిగెత్తుకెళ్ళాడుగా పరిగెడుతూ ఉంటుంది. నువ్వు పరిగెడితే మోకాలు పగులుతాయి, ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇటువంటిది కాదు. ఇలాంటివి పెట్టి దేవుడా ఇది నువ్వు నాకు ఇచ్చావనుకుంటే కాదు, దేవుడు ఇచ్చింది కాదు, అది సాతాను మనకిచ్చినటువంటిది. దేవుడు ఇచ్చేటువంటిది పరీక్షగా నిలబడుతుంది నీకు నాకు. హల్లెలూయా. మనము బుద్ధిహీనతతో చేసే పనుల వలన, జ్ఞానము లేక చేసేటువంటి కొన్ని కార్యముల వలన మనం మృతి పొందుతూ ఉంటే, మనకు రోగాలు వస్తూ ఉంటే, మన బలహీనతలు వస్తూ ఉంటే వాటి నుండి ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. దేవుడు నాకు తగ్గించలేదంటావు, దేవుడి మీద నిందలేస్తావు, దేవుడు నాకు మాయదారి దేవుడు అంటావు, లేనిపోని అన్ని నాకే పెట్టాడు ఈయన అంటావు. దేవుడు ఎందుకు పెడతాడండి? నిన్ను పరీక్షించడానికి పెడతాడు. నువ్వు ఆయనకి ఇష్టడు అయితే పెడతాడు, ఆయన బిడ్డవైతే పెడతాడు, ఆయన అంగీకరించిన వాడికి ఇస్తాడు. ఆయన అంగీకరించిన వాడికి ఇవ్వడండి. ఆయన రోగాలు ఎవడు ఏమివ్వడు. వాళ్ళ నాన్నగారు వేరే ఉన్నారు,
ప్రభువుని అంగీకరించినటువంటి వారికి తండ్రి వేరే ఉన్నాడు. వారినే సాతాను వారు అంటాం మనం కదా, ఎందుకంటే వాళ్ళని కూడా మనం గౌరవించాలి కాబట్టి. ఆయన ఇచ్చేవి ఉంటాయి, అవి మళ్ళా తిరిగి స్వస్థతలోకి రాలేరు, తిరిగి బ్రతకను లేరు. అది ఆయన చేతిలో. కానీ నీ దేవుడు, నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. నేను తప్ప మీకు వేరే దేవుడు లేడని ఖచ్చితంగా మాట్లాడిన దేవుడు. నీకు ఎలాంటి బలహీనత ఇచ్చినా స్వస్థపరచ దేవుడైనా. హల్లెలూయా. మరి నీలో ఎంత విశ్వాసం ఉంది, నీలో ఎంత నమ్మకం ఉంది, దేవుడి మీద నీకు ఎంత భారం ఉంది. బ్రతుకుడు క్రీస్తే సావైతే మేలే అన్నటువంటి భక్తుడిలాగా నువ్వు అనగలుగుతున్నావా? ఎంతసేపు ఏమైపోతుంది, లోకం ఏమైపోతుంది, నా ఆస్తి ఏమైపోతుంది, నా ఇంట్లో ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు? ఏమైపోతారు? ఏమైపోరు. నీ పిల్లలు దేవుడు నమ్ముకున్నారనుకో, వాళ్ళు సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. నీ భార్య దేవుడు నమ్ముకున్నారనుకో సురక్షితంగా ఉంటారు. నీ భర్త దేవుడు నమ్ముకున్నారనుకో సురక్షితంగా ఉంటారు. నమ్ముకొని నీకే బాధ, అనుమానం, అవమానం, ఆతృత, ఇవన్నీ ఉంటాయి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన అన్ని ఇచ్చేవాడు నేనే అన్నప్పుడు ఆయన విశ్వసించేటువంటి మనం ఎలాగ ఉండాలి, ఆయన విశ్వసించేటువంటి మనం ఏ విధంగా జీవించాలి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ప్రజలకే చెప్పేది. ఇందాక కీర్తనలు మనం చదువుకున్నాం కదా, 107వ కీర్తన. ఒకసారి ఆ కీర్తనలోకి రండి. 107వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి. వారు ఎప్పుడు మొర్రపెట్టారంటమ్మా? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెప్పివేసి చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని వాళ్ళు ఏం చేస్తారు? కష్టకాలమందు వారు ఏం చేశారంటమ్మా? నేనే దేవుడును అని ఎవరైతే అన్నారో ఆయనకు మొర్రపెట్టారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాము అంటే ఆ కష్టకాలాలు వచ్చినప్పుడు ఆయన నమ్ముకుంటా వస్తాం. మొర్ర ఎప్పుడు పెడతాం మనం? ఎప్పుడు మొర్ర పెడతామండి? క్రిస్మస్ వస్తుంది, నీకు బట్టలు కావాలి యవనస్తులకి. వాళ్ళు ఎవరిని అడుగుతారు? పోయి పండగ వస్తుంది రాడి నాకు బట్టలు కొను అని అక్కడ గట్టిగా అడుగుతారు. తండ్రిని అడుగుతూ ఉంటారు, తల్లిని అడుగుతూ ఉంటారు. నాకు బట్టలు కావాలి, నాకు ఇవి కావాలి, అవి కావాలి, తండ్రిని అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతారో తెలుసా? ఈయన కుమారుడు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి. హల్లెలూయా. తండ్రి కాకుండా, కుమారుడు కాకుండా దారిపోయేవాడు వచ్చి డాడీ నాకు బట్టలు ఇవ్వంటే హోమ్ మీద కొడతాం, కొంపలు కొల్లేరు అయిపోతాయి. ఆ ఇంట్లో వెళ్ళాలని చూస్తున్నాను, వాడు ఎందుకన్నాడు నేను డాడీ అని, ఏంటి సంబంధం అన్నదనుకో, ఏమైపోతాడు మన పని. బయటోడు ఎవడన్నా వచ్చి డాడీ అంటే ఎలాగుంటుందండి? ఇంట్లో ఇల్లాలు చూడడం చెప్పి ఏమి ఉండదు. ఇంట్లో ఇల్లాలు చూసిందనుకోండి, ఇంక ఇంట్లో కుంపడే. ఎందుకు అన్నాడు డాడీ అని, నువ్వు ఎందుకు బట్టలు కొనిస్తున్నావు కదా. ఈయన కొనేవాడు ఏమి చేయడు, ఏమీ ఉండదు. లేనిపోయినటువంటి ఆ మాట గురించి కదా. ప్రభువుని నమ్ముకోనివారు, ప్రభువులో లేనివారు, ప్రభు అంటే ఇష్టం లేనివారు, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేనివారు, వీళ్ళు అడిగితే ఆయన ఇచ్చేస్తాడా? చెప్పండి, ఇచ్చేస్తాడా? ఒక మాట మనం అనుకుందాం, ఇచ్చేస్తాడండి ఆయన? సాక్షాత్ లోకములో మనుషుడు కూడా నువ్వే అవతలకు పోరా బాబు అంటుంటే, ఆయన రండి నేనే దేవుడను, నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు అని ఎంత చెప్పులను వినకుండా
నీ ఇష్టానుసారముగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే, ఇష్టానుసారముగా లోకంలో ఉంటే, ఇష్టానుసారముగా లోకము తీరును నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడండి? ఆ రోజు నీతో మాట్లాడతాడా? ఒకసారి ఆలోచించి. ఇక్కడ దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతుంది. వారు కష్టకాలమందు ఏం చేశారంట? యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు, వారి కట్లను తెంపివేసెను. ఇంకమ్మా, చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించుకున్నటువంటి మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి మనం నడిపించినటువంటి తేజోమయుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కష్టకాలములలో నీకు సహాయకుడు ఆయనే. హల్లెలూయా. నువ్వు నమ్మితే పొందుకుంటావు, నమ్మితే పొందుకుంటావు. నీ ధనము కాదు, నీ ఐశ్వర్యము కాదు, నీ శక్తి కాదు, నీ బలము కాదు. నన్ను సృష్టించిన, నాకు రూపం ఇచ్చిన, నాకు ప్రాణం పెట్టిన, నాకు ఊపిరిచ్చిన, ఆయన కృపనిచ్చిన, ఆయన దయ ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు కావాలి, ఆయన వైపు నేను చూడాలి, ఆయన్నే ఏదైనా అడగవలసినది అడగాలని నువ్వు తలస్తూ ఉంటే, ఆ తలంపులు నీలో ఉంటే ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. అప్పుడు ఎవరు గుర్తొస్తారండి మనకి? దేవుని నమ్ముకున్న వారికి ఎవరు గుర్తొస్తారు? ఆయనే గుర్తొస్తాడు, ఆయనే గుర్తొస్తాడు. 10:30 గంటలకి రాత్రి ఒక ఫోను, ప్రార్థనకు రండమంటే కనపడరు, ప్రార్థన పోతే కూర్చోండి అంటే కనపడరు. అయ్యా ఫోన్ మాట చేసి, అయ్యా నేను అనుకుంటాను ఏదో వచ్చింది ప్రమాదం, అందుకే ఇప్పుడు ఫోన్ వచ్చిందనుకు నెత్తా. సాధారణంగా నేను ఫోన్ ఎత్తకుండా ఉండను, ఎవరికైనా ఫోన్ ఎత్తుతా. నెంబర్లు వస్తే తప్ప పేరు వచ్చిందని ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను. ఎత్తేటప్పటికి ఎలా చెప్తుంది, అయ్యా ఇప్పుడు వరకు బాగున్నాడయ్యా, కొంచెం అన్నం తిన్నాడయ్యా, ముసుకేసి పడుకొని మమ్మల్ని దగ్గర రావద్దు అన్నాడయ్యా, మాట్లాడుతుంటే తిడుతున్నాడయ్యా, అసలు దగ్గరికి రావద్దు అంటున్నాడయ్యా, ఏమైందో అయ్యా అని నాకు ఫోన్ చేస్తున్నా. భయం వేస్తుంది నాకు ఒక మాట. నేను ప్రొద్దున మాట్లాడాను ఆ వ్యక్తితోటి, నువ్వు ఒకసారి రా, నీతో మాట్లాడి పని ఉందయ్యా, నువ్వు రా ఇంటికి అని చెప్పాను ఆయనతో. ఆ వ్యక్తి సాయంత్రం ఎవరితో మాట్లాడకుండా కుటుంబాన్ని పక్కన పెట్టి ఆయనకి ఆయనే, నా దగ్గరికి ఎవరు రావద్దు, నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నన్ను కదిపొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏమయ్యిందనేటువంటి బాధ ఆ కుటుంబంలో ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఆ ఫోన్ ఆయనకన్నా ఇవ్వండి, లేదా ఆయన చెవి దగ్గర పెట్టాను. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థించాను దేవునికి, ప్రభువా ఏ విధమైన ప్రమాదం జరగకుండా నువ్వు కాపాడు. ఏం జరిగిందో మాకు తెలియదు కానీ అంతా నీ చిత్తమే కదా. వ్యక్తి మంచివాడు, కుటుంబ భారం ఎక్కువైపోయింది, సరైన విధానాలు లేవు కుటుంబంలో, ఆ భారం అంతా ఆయన మోస్తున్నాడు. కాబట్టి ప్రభువా ఆయన బలి అవ్వటానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంటది, ఏమన్నా అయితే ఫోన్ చేస్తానయ్యా మళ్ళీ అంటది. ఏమైపోవాలను, నువ్వేమి చేయక నేనే చేస్తాను పొద్దుటన్నా. హల్లెలూయా. ఏంటండి ఈ విశ్వాసం? ఏంటి విశ్వాసం? నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని పిలిపించుకోవడం వేస్ట్ కదా. ఆమంటది, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా, ఏమన్నా కనపడిందా? దిగ్గులకు దాని మొహం కనపడుతుంది నాకు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. ఏం కనపడతాయండి? దేవుని సేవకుడు అంటే జ్యోతిష్కుడు అనుకుంటున్నారా? దేవుని సేవకుడు అంటే మంత్రాలు వేసేవాడు అనుకుంటున్నారా? దేవుని సేవకుడు అంటే ఏదో మా రోగాలు ఏముందో నాడి పట్టుకుని చెప్పేవాడు అనుకుంటున్నారా?
పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నడిచేవాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడమంటేనే మాట్లాడతాడు నీతో. ఆయన వద్దు అంటే నీ ముఖం కూడా చూడడం. హల్లెలూయా. అయిపోయింది. రుద్రుడు ఫోన్ చేశాను, లేచాడయ్యా, బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ పడుకున్నాడయ్యా, మంచిది పడుకొని. దేవుని ప్రియమైన సంగమా, ప్రభు సన్నిధికి రాకుండా, ప్రభు దగ్గరికి రాకుండా నీకు ఆపద వచ్చిందని నువ్వు మొర్ర పెడుతూ దేవుని సేవకుడికి ఫోన్ చేసేసి, లేదా అప్పటికప్పుడే నువ్వు మోకరించేసి ఏదో కన్నీరు కార్చేస్తూ ఉంటే ఆ దేవుడు నిన్ను నీ మొర్ర ఆలకిస్తాడా? నీ మొర్ర ఆలకిస్తాడండి? దేవుని సన్నిధిలో నువ్వెంతో నలగగొట్టబడాలి. హల్లెలూయా. కుమ్మరవాడి చేతిలో మట్టి ముద్దవలే నువ్వు అవ్వాలి. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను చేర్చేటట్టుగా నువ్వు ఉండాలి. అంతేగాని పగిలిపోయిన కొండ, ఆ కొండలో పెంకి ఎగిరినట్టు నువ్వు ఎగిరితే కాదు. అది కాదు దేవుని వాక్యం. అది కూడా గమనించాలి. ఆయన అంటున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఒకటే అడగాలి, ప్రభు నీ చిత్తం ఏమయ్యా. మన ప్రార్థన క్షమాపణ ప్రార్థన ఉందా మనకి ఎప్పుడైనా? ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా బలహీనతల్లోనూ వేదనలోనూ శోధనలో పడినప్పుడు నువ్వు ఆ అంశం కొరకు ప్రార్థన చేసుకుంటావు. కానీ ప్రభా నిన్ను పాపిని, నన్ను క్షమించంటావా? నా నోటితో పాపం చేశాను, నా నోటితో నేను పాపం చేశాను ప్రభువా, నేను శరీరం కలిగి ఉన్నాను, పాపం చేశాను, నన్ను క్షమించి ప్రభు. నేనేడైనా క్షమాపణ ప్రార్థన చేసుకున్నావా? నీకు నువ్వుగా పశ్చాత్తాపడకుండా, నీకు నువ్వుగా పశ్చాత్తాపం లేకుండా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి, నాయనా నాకు ఆ కొండను తెచ్చి నా నెత్తి మీద పెట్టండి, కొండ కూడా పెట్టండి నెత్తి మీద. హల్లెలూయా. నీకేం కావాలో అన్నీ తెలిసినవాడు. ఒకటే ప్రశ్న నేను మీ అందరికీ వేస్తున్నాను. దేవుడు అన్నీ ఏర్పాటు చేసి మనం సృష్టించాడా? మనం సృష్టించిన తర్వాత అన్నీ ఏర్పాటు చేశాడా? అవన్నీ ఎవరికి? మన కొరకేనా? లేదా ఆయన వచ్చి ఒక పెళ్ళి, 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు చేసుకొని కొన్ని అవమానం వచ్చే తీసుకెళ్ళి దాన్ని వదిలిపెట్టేసి, ఎవడన్నా ఏదైనా అంటే ఏదైనా చేసేసి 4-5 భార్యను పెట్టుకొని ఈ లోకంలోనే దేవుడు అని చెప్పుకుంటా చేసినటువంటి వాట ఎవరైనా? సాక్షాత్ సృష్టికర్త అయిన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడైనా, మనకేమి కావాలో తెలిసిన దేవుడు, మనకేమి ఇవ్వాలో తెలిసిన దేవుడు, ఏది ఇవ్వకూడదో తెలిసిన దేవుడు. హల్లెలూయా. ఇవ్వకూడనిది ఒకటి ఉంది, దాన్ని నువ్వు ముట్టొద్దు, తాకొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇవ్వగలిగింది నీకు ఇచ్చాను, దాన్ని అంతా నువ్వు అనుభవించు అన్నాడు. హల్లెలూయా. మరి ఏది? ఎందుకు నీకు లేదని ఏడుస్తున్నావు? ఎందుకు నాకు అది లేదు ఇది లేదని ఈ ప్రార్థన ఎందుకు నీకు? ఆనాడు వాళ్ళకి ప్రార్థన చేత కాకపోతే, అయ్యా ఎలా మేము ప్రార్థన చేయాలి బాబు? ఏంటి ప్రార్థన అంటే, అమాయకులు కాబట్టి, పరిశుద్ధులు కాబట్టి, ఏ పాపము లేకుండా దేవుడిని అనుసరిస్తున్నవారు కాబట్టి ఆయన ప్రార్థన ఏర్పడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నెరవేరినట్లు ఇక్కడ కూడా నెరవేరును గాక, మానుదిన ఆహారము. అప్పుడు చెప్పిన ప్రార్థన నువ్వు ఇప్పుడు కూడా చెప్తావా ప్రార్థన? ఈ ప్రార్థన లేకుండా ముగింపు ఉండదు కొన్ని చోట్ల. ఆనాడు అవివేకంగా మనకు తెలియనప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయి బాబు అని చెప్పాడు. నీ నాయకుడిగా ఉన్నటువంటి మోషే నిన్ను నడిపిస్తూ ఉంటే, నీ మీద ఒక అధికారిగా పెట్టి, ఒక నాయకుడిగా పెట్టి, మనకు కావలసిన విధానంలో ఆయన నడిపిస్తూ ఉంటే, దేవుని మార్గంలో
నీకు ఆహారం కావాలన్నప్పుడు ఇంటికాడ జన కుక్కల్ని నక్కల్ని పందుల్ని తెచ్చుకున్నావా అన్నారు. అప్పుడు మోసే మా ఇంటికాడ నాకు 10 పందులు ఉన్నాయి, నేను వారం వారం కూడా కోసుకుంటా. మా ఇంటికాడ చాలా మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, వాటిని రోజులు తినేవాళ్ళం మేము. ఏంటి బాధ, ఎందుకు ఇలా నడిపిస్తున్నాం మమ్మల్ని? చూడండి ఎలా అడిగారు ఈ ప్రజలు. ఈ రకంగా అడుగుతాం మనం. తిండి 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 నీ మొఖం తగలయ్యా. ఏం తిండి అంటే తిండితో బతికేస్తామా? పుట్టిన కాడి నుంచి 6వ నెల వచ్చిన కాడి నుంచి మొదలెడుతున్నాం. పుట్టినాక 6వ నెల వచ్చిన కాడి నుంచి మొదలెడుతున్నాం తిండి. ఇప్పుడు వరకు తిని 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 ఇప్పుడు తిండొద్దు బాబు అనే పరిస్థితికి వచ్చాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్నం తింటే చచ్చిపోతావా అంటున్నాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు స్వీట్ తింటే చచ్చిపోతావు అంటున్నాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు మటన్ చికెన్ తింటే చచ్చిపోతావు అంటున్నాడు. కనుక మనుషుడు ఎలాగైపోయాడంటే తిని 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 తింటాక పనికి రాకుండా అయిపోతున్నాడు. ఏంటి జీవితం? మన ప్రార్థనగా తిండి కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసమా? ప్రభు కృపను పొందుకుంటం కోసం. హల్లెలూయా. ప్రభా నీ బిడ్డగా నేను సక్రమంగా ఉన్నానయ్యా. ప్రభా నీ బిడ్డగా నేను మంచిగా జీవిస్తున్నానయ్యా. ప్రభా నీ బిడ్డగా నేను నిన్ను ఆరాధిస్తున్నానా? ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉంటున్నానా? నువ్వు చెప్పినట్టుగా నేను నడుస్తున్నానా? నీవే కదా ఆధారం. ఇంత పాడారు చక్కగా. లేనే లేదయ్యా నా పాడండి. ఇది ఉందా? ఈ ఆదివారం నాడే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే ఈ ఆరాధన ఉంటుందా మనకి? మనం ఉన్నది ఎందుకో తెలుసా? జాగ్రత్తగా విన్నాను. మన భూమి మీద ఉన్నది ఎందుకో తెలుసా? ఆయన రూపాన్ని మనకిచ్చాడు. ఆయన ఆత్మీయతను మనకిచ్చాడు. ఆయన ఊపిరిని మనకిచ్చాడు. ఆయన వెలుగుగా మనకున్నాడు. ఆయన సమస్తము మనకిచ్చాడు. కాబట్టి నువ్వు పేదవాడువు కాదు, పేదరాలువు కాదు. హల్లెలూయా. నువ్వు ధనవంతుడవు, గుణవంతుడవు, ఐశ్వర్యవంతుడవు. కాబట్టి ఆయన్ని ఆరాధించడానికి బ్రతుకున్నావు భూమి మీద. హల్లెలూయా. ఆయన ఆరాధించడానికి ఉన్నామండి. ఆయన స్తుతించడానికి ఉన్నామండి. ఆయన చేసిన మేలును బట్టి ఆ మహాదేవుడిని గణపరచడానికి ఉన్నాం ఈ లోకంలో. మరి ఏది? ఎంతవరకు నువ్వు ఆరాధిస్తున్నావు? ఎంతవరకు గణపరుస్తున్నావు? ఎప్పుడు చూసినా ఆ శివుడు ముక్కేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలాగ అయిపోయింది నా జీవితం, నా కొడుకు నా మాట వింటలేదు, నా కూతురు నా మాట వింటలేదు. చిన్న చిన్న పిల్లలు కాదండి వాళ్ళు ఏవేవో చేస్తున్నారు, ఏవేవో కార్యక్రమాలు ఉన్నారు. ఇవా మీరు చెప్పేది? ఎంతకాలము నేను మిమ్మల్ని సహిస్తాను? ఎంతకాలము నేను మిమ్మల్ని సహిస్తాను? ప్రభువా ఎందుకు వెళ్ళిపోలేదు మేము ప్రార్థన చేస్తే? అది ఎందుకు వెళ్ళిపోలేదు? ఎందుకు వెళ్ళిపోద్ది? నువ్వు ప్రార్థనలో ఉంటే వెళ్ళిపోద్ది. నువ్వు ప్రార్థిస్తే వెళ్ళిపోద్ది. ఆయన 3 సార్లు చెప్పాడు, 3 మార్లు చెప్పాడు. మెలకువ కలిగి ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించండి. ఉందా మనలో మెలకువ? ప్రార్థన చేసుకుని మెలకువ. ప్రార్థన చేసుకుని మెలకువ లేదు కాదు. మనకెవరన్నా ఏదైనా ఇవ్వాలంటే మెలకు వచ్చారు. ఎప్పుడు అడిగేద్దామో ఇప్పుడు వెళ్దాం. ఎవరైనా ఏదైనా ఇస్తారంటే మెలకు వచ్చేది. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు తెచ్చుకుందామా? మన మెలకు వచ్చేది. మనకి ఏదైనా వచ్చేది ఉంటే లోక సంబంధంగా, శరీర సంబంధంగా
మనకి ఏదన్నా కావలసింది ఉంటే మెలుగు వచ్చేస్తుంది. నిద్ర పట్టదు, నిద్ర పట్టదా రాత్రి అంతా కూడా. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటేనే, ఆయనకి ఇష్టడుగా ఉంటేనే, ఆయన కృప నీ మీద ఉంటేనే ఏదైనా నీ జీవితంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. హల్లెలూయా. నువ్వు అలాగా లేకుండా ఉంటే దేవుడు నిన్ను క్షమించగలడేమో కానీ తొందరగా నిన్ను స్వస్థపరచలేడు. హల్లెలూయా. బాధ అనుభవించేటట్టుగా చేస్తావు. చెయ్యి ఆ బాధ, నువ్వు సహించగలిగినంత నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. ప్రభువులో స్థిరపడ. ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, క్రైస్తవులుగా మనం ఉన్నాం కాబట్టి, సాక్షాత్తు సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఆ వైపు చూడకో, ఆ వైపు చూడకో. అక్కడ ఏమీ లేదు, నీకు సమస్తం ఇచ్చాడు, నీ ముందు పెట్టాడు, సమస్తం అనుగ్రహించాడు, నీ ముందు పెట్టాడు. కానీ దాన్ని అనుభవించలేకపోతున్నావు, దాన్ని అనుభవించడానికి అర్హత కోల్పోతూ ఉన్నావు. కారణం ఏంటి అంటే ఆయనకి నీవు దూరంగా ఉండటం, ఆయనంటే లెక్కలేనితనముగా ఉండటం, ఆయనంటే గ్రహింపు లేకుండా ఉండటం. ఆయన సన్నిధి అంటే నీకు హేళనగా అవమానంగా ఉండటం. ఏంటంటే ఇది? ఇందుగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని నేనే దేవుడను, నేను తప్ప మీకు వేరే లేదని చెప్పటానికి. హల్లెలూయా. చూడండి ఒకసారి 12వ వచనం వరకు రండి, వెనక్కి వచ్చి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. యెహోవా మాత్రము అన్నాను. వారిని నడిపించెను. అన్యులైన దేవుళ్ళలో ఏ దేవుడైనా ఆయనతో కూడా ఉండలేదు. చదువు. భూమి యొక్క ఉన్నత పర్వతం మీద వారిని ఎక్కించెను. పొలముల పంట వారిని చూపించెను. కొండ పంట నుండి తేనెను, చెట్టుముక్కి రాతి పంట నుండి నూనెను అతనికి బిగించెను. ఆవు మధ్యలను, గొర్రెల పచ్చి పాలను, గొర్రెపిల్లల చోటను, మాంసాల మధ్యలను, మేకలను, గోధుమల మేకలు, మేకల తాడను నీకు ఇచ్చెను. నీవు తాగిన మధ్యము ద్రాక్షరసము యేషువును కొద్దిన వారై తాగించెను. హల్లెలూయా. చూడండి ఒక మాట, 32వ అధ్యాయము, ఇక్కడ 12వ వచనము చదువుతూ ఉన్నాను కదా. యెహోవా మాత్రము వాని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడనో ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. హల్లెలూయా. ఎవరికి సాధ్యమండి ఇది? ఎవరికి సాధ్యము? భూమి మీద ఉన్నతమైనటువంటి స్థలములలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరికి సాధ్యం? మన సాక్ష్యం విన్నారు కదా, శుక్రవారం వాక్యం చెబుతూ ఒక సహోదరుని యొక్క సాక్ష్యం. ఎందుకు పనికిరాని జీవితం, అబద్ధాల జీవితం, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. తాను ఆ పుట్టినటువంటి దానిలోనే నేను గొప్ప అనుకున్నాడు, ఇదే చాలా ఉన్నతమైంది అనుకున్నాడు, దానిని ఆచరించడమే గొప్ప అనుకున్నాడు. కానీ అది ఎందుకు పనికిరాని పెంట లాంటిదని దేవుని వాక్యము తనతో మాట్లాడ తెలిసింది. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఎలా ఉండేవాడండి ఆయన? ఆ కొబ్బరికాయలు చెప్పులు ఎరుగుంటూ ఉండేవాడు, అందులో నుంచి ఏం కాదు. అలాంటి జీవితం ఉండేది. కానీ ఒక క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టి దానిని భారతదేశానికి మొట్టమొదటి శాస్త్రవేత్తగా ఉన్న గొప్ప వ్యక్తి అయ్యాడు ఆయన. హల్లెలూయా. నేను బ్రాహ్మణ్ణి, నా వృత్తిది అని చెప్పుకొని ఆయన అందులోనే ఉండుంటే, దేవుళ్ళలోకి రాకుండా ఉండుంటే, దేవుని వాక్యం వినకుండా ఉండుంటే
ఒక దైవజనుడు వారికి తారసు పడకుండా ఉండుంటే ఈరోజు ఎలా ఉండేదండి ఆయన జీవితం? అనేక ప్రాణాలని కాపాడేటువంటి ఉన్నతమైన ప్రపంచంలో మన భారతదేశంలోని మొట్టమొదటి స్థానంలో పెట్టాడు ఆయన తీసుకెళ్ళి. హల్లెలూయా. మీరు చూడొచ్చు, ఆయన పేరు గిడియోన్. హెబ్రోను విశ్వాస్. ఎంత గొప్ప విశ్వాసముతో ఆయన వృత్తిని, ఆయన కులాన్ని, ఆయన మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి వెళ్ళి ప్రతి విషయంలో అద్భుతం. స్వయంగా దేవుడు ఆయన చేతికి ధనమునిచ్చినటువంటి పరిస్థితి అండి. హల్లెలూయా. సజీవుడుగా ఉన్నాడు, తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. ఈరోజు దేవుని పరిచర్యలో ఉంటూ అనేక మందికి ఆదర్శంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన కష్టకాలంలో సజీవుడైన దేవునికి మొర్ర పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన వెతుక్కున్నాడు కాబట్టి, ఆయన దొరికాడు కాబట్టి, ఆయనతో సహవాసం చేశాడు. ఆయన్ని ఉన్నతమైన స్థలములలో నిలబెట్టాడు. ఎవరు నిలబెట్టారండి? యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యజనుల యొక్క దేవుళ్ళలో, అనగా అతనంతకు ముందు పూజించినటువంటి ఆ దేవుళ్ళలో ఒక్కడు కూడా ఆయనతో లేడంట. ఉన్నారా? ఇది మోసెస్ గారు చెప్తున్న మాట కాదు, సాక్షాత్ అనుభవించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట. నా ప్రియ సంగమా, ఇంకా దేని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేని కొరకు తాపత్రయపడుతున్నావు? నీకంటే గనులు, నీకంటే బలమైన వారు, నీకంటే శక్తి కలిగిన వారు సమస్తమును పెంటగా ఎంచుకొని సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తున్నారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతమందిని మనం చూడలేదండి? ఎంతమందిని మనం చూడలేదు? దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట చదువుదాం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు దేవుని స్తోత్రం. చెప్పండి, కాగట్టుగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఒక స్త్రీ మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. ఇందాక నేను జస్ట్ ఒక క్లిప్ చూసాను. క్లిప్పింగ్ చాలా పెద్ద దైవజనుడు అనుకుంటాడు ఆయనే. ఆయన తెలియదు ఏది లేదు, మహానుభావుడు. స్తోత్రం. హల్లెలూయా గురించి చెప్పాడు. ఆయన చెప్తే మనం చెప్పకూడదంట. పాస్టర్ గారు చెప్తే సంఘం చెప్పకూడదంట. నేను చదివాను, అది కూడా ఆయన చెప్పిందే నేను చదివాను. హల్లెలూయా చెప్తే కింద ఆయన అంటాడు, కింద రాసింది చూడలేదా? ఏం రాసింది? నువ్వు హల్లెలూయా చెప్పి వాళ్ళు హల్లెలూయా చెప్తే ఎట్లా కుదురుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, ఇట్లా చెప్పుకొస్తున్నాడు ఆయన. సరే అయ్యా మంచిదని మళ్ళీ ఇంకో పెద్ద మాట ఏమన్నాడని, పాండిత్యం కావాలి. హల్లెలూయా చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి పాండిత్యం కావాలంట అయ్యగారికి. ఒరే గిరే నరుతాడు ఆయన వాక్యం చెప్పేటప్పుడు. తిట్టకుండా తిడతాడు దైవజనుల్ని, సంఘాన్ని తిడతాడు. ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్తాడు, ఎవడు వెళ్ళినట్టు. ఏంటండి ఇది? ఏది? నీ చేతిలో 10 మంది విశ్వాసులు ఉన్నారా? 10 మందికి రక్షణ కలిగించావా? 10 మంది దేవుని సరి అయినటువంటి మార్గంలో నడిపించేటువంటి దైవజనుడువా? ఎందుకండి డిబేట్లు? ఎందుకంటే ఒకడి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకోవటం? నీవు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా
ఆనాడు మోషేని దేవుడు పిలిచాడు, దేవుని పిలుపుకు తగినట్లుగా నడిచాడు. ఆయన అద్భుతముగా ప్రజలను నడిపించగలిగాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని పిలుపుకి తగినట్లుగా పనిచేశారో వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఎవరమండి మనం ఒకరికి ఒకరు తీర్పులు తీర్చుకోవటానికి? నీ జ్ఞానం ఉంటే నీ దగ్గర పెట్టుకో, పర్వాలేదు. హల్లెలూయా. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది ఇక్కడ. ఆమె చెప్తుంది సాక్ష్యం. ఒక స్త్రీ ఏం చెప్తుందండి? జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపొచ్చు, అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. హల్లెలూయా. ఆమె అనుభవించింది, లోక శ్రమలు అనుభవించింది, లోకము నిందలు అనుభవించింది, లోకంలో ఉన్నటువంటి సమస్తమును అనుభవించింది. తన సొంత వారే, తన సొంత ఇంట్లో వారే వాళ్ళే అవమానించారు. వాళ్ళే ఇష్టానుసారంగా ఇది గొడ్రాలు, ఇది గొడ్రాలు అంట మొదలుపెట్టారు. హల్లెలూయా. కానీ తాను నమ్మినటువంటి ఆ దేవుని పాదాల యొద్దకు వెళ్ళిపోయిందంతే. హల్లెలూయా. ఆ దేవుని పాదాల యొద్దకు వెళ్ళి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ఆ నింద కొరకు, ఆ బాధ కొరకు ఆమె కన్నీరు విడుస్తూ ప్రార్థించిందో, అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి అర్థం కాలేదు, కానీ చూచుచున్న దేవుడికి అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆమె చెప్పదండి సాక్ష్యం? ఆమె చెప్పదా ఆయన ఎలాంటి వాడు? ఆమె పొందుకుంది. ఆమె అడిగింది, ఆమె పొందుకుంది. కాబట్టి దేవుడు ఆమెకు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఎన్నడూ ఆమె మాట తప్పలేదు. హల్లెలూయా. మాట తప్పలేదండి. లేక కొడుకునిచ్చావు దేవా, ఈడు నీకు ఇచ్చేస్తే నేనేమైపోవాలి ప్రభువా, నాకు కళ్ళు చేసాను తెచ్చేవాడు ఎవడు ప్రభువా, నాకు వెళ్ళి బ్రాంతి షాప్కి వెళ్ళి మందు తెచ్చేవాడు ఎవడు ప్రభువా, నేను వేసి యాసాలకు సపోర్ట్ చేసేవాడు ఎవడు ప్రభువా. ఇలాగుంటే ఎట్లాగండి? ఇలాగుంటే ఎట్లా? ఆమె ప్రార్థన ఒకటే, ప్రభా నాకంటూ నీవు ఒక కుమారుని ఇస్తే. ఎందుకో తెలుసా? లోక నింద తొలగిపోవాలి అంటే ఆమె రావాల్సిన వాడి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎవరైతే ఇస్తారో అక్కడికి వెళ్ళింది ఆమె. గుడి ముందుకెళ్ళి దండం పెట్టుకోవాలి, గుడి వెనకాలకి వెళ్ళి దండం పెట్టుకుంటూ పెట్టండి. గుడి వెనకాల దేవుడు ఉంటాడా? నీ విశ్వాసం ఎలా ఉన్నదో అక్కడ కనపడుతుంది. దేవుని ఆలయానికి రాకుండా నీ శ్రమలు పోవాలి, నీ కష్టాలు పోవాలి, నీ ఇంట్లో ఉండి నువ్వు అనుకుంటే అవుతుందా? మరి ఇదంతా ఎందుకు వచ్చింది ఆవిడ? ఎందుకు వచ్చిందండి దేవుడి దగ్గరికి? భర్త అన్నాడు, సమస్తము కావలసినటువంటి ఐశ్వర్యం ఉంది, తరతరాలు తరగనటువంటి గొప్ప ఐశ్వర్యం ఉంది ఆమెకి. కానీ అన్నాడు ఆయన, 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్ఠుడిని కానా? సోది చెప్పనని దేవుడి దగ్గర తీసుకెళ్ళాను. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. నువ్వు 10 మంది పిల్లలకి సమాధానం అవుతే అవ్వచ్చయ్యా నా రాజా, నా యజమానుడా, నువ్వు నీకంటే నా పిల్లల కంటే గొప్పవాడు, శాశ్వతముగా నా మీద ఉన్న నింద తొలగించేవాడు ఒక్కడే, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళా. హల్లెలూయా. చక్కగా వెళ్ళింది, కన్నీటితో ప్రార్థించుకుంది, ప్రభు దగ్గర ఒక వాగ్దానం చేసింది. కష్టాలు ఎందుకు వస్తాయంటే మనం చేసిన వాగ్దానాలు దేవుని దగ్గర మనం నిలబెట్టుకోనప్పుడు కూడా వస్తాయి. ఏదో ఆవేశంతో ఆయాసంతో ప్రభువా నెల తప్పదు, ఇంకా నా ప్రాణం పోయినా ఏది పోయినా తప్పదు, నేను ఇచ్చేస్తున్నాను అంతే. ఇంకో 10 మందికి చెప్తాం, నేను ఇస్తున్నాను, నువ్వు కూడా ఇవ్వాలి. లేకపోతే ఎలా నడుస్తుంది? చచ్చి వస్తుంది ఏదో రోగం, ఒక రోజున తక్కువని ఆగిపోతాం.
తట్టుమని ఆగిపోతాం. అది ఎందుకు వస్తుందో తెలుసా? నీ గుణాన్ని బట్టే నీకు వస్తుంది. ఆయన అదే చెప్తున్నాడు ఇక్కడ. వాగ్దానం చేసిందామే, నాకంటూ ఒక కుమారుని కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఆ బిడ్డను తిరిగి నీ బిడ్డగా నీ సన్నిధిలో నేను పెంచుతాను. హల్లెలూయా. మనం తీసుకెళ్ళిపోయిందండి పిల్లోని ఇచ్చాక, దేవుని సన్నిధిలో లేకుండా చేసిందా? మరి మన వాగ్దానాలు ఏంటి? వాగ్దానం చేయకండి. ఆయన ఏమన్నా నువ్వు ఇచ్చే ఆయన అన్నీ నీ దగ్గర పెడితే ఆయన నిన్నెందుకు అడుక్కుంటాడండి? ప్రార్థన, నీ సిస్టమ్ ఏంటో నువ్వు చెయ్యంతే. వాగ్దానం చేసి వాగ్దాన బంధము కలిగించుకోకండి. ప్రభుత్వం మీరు అనవసరంగా దూషింపబడకండి. నీ వల్ల ఇంతే చెయ్యి, నీ వల్ల కాకపోతే సైలెంట్. హల్లెలూయా. అదే దేవుడు మనం అడిగేది. ముందు మనం గట్టిగా చెప్పుకోవద్దు ఏదిని. నువ్వు చేయాలనుకున్నది, అందుకంటాడు నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతితో. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఆమె అన్నది వచ్చంటుంది. ఎంత అద్భుతంగా ఆమె ఇక్కడ మాట్లాడుతుందో. సజీవులుగా చేయవాడు, మృతులుగా చేయవాడు, ఊగులో నుండి గుత్తలో నుండి లేపగలిగేవాడు ఆయనే అన్న ప్రార్థన అంత గొప్ప, ఆమె విజ్ఞాపన అంత గొప్ప. ఆఖరికి ఇంకో మాట కూడా టైం అయింది కాబట్టి చాలా విషయాలు చెప్పలేకపోతున్నా. ఆఖరికి ఒక మాట, ఒక రాజు గురించి చూద్దాం. దానియేలు గ్రంథాన్ని చూద్దాం. అది దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఆయన ఉంటాడు ఒక రాజు. 35 నుంచి చూడమ్మా. చదువుతాను. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. చూసారా? ఆయన చెయ్యి పట్టుకొని ఏం నువ్వు చేస్తున్నావు? తయారై కుమ్మరాయిన దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేస్తున్నావు అంటే ఎలా ఉంటుంది? డెక్ మీద డేస్తాడు, ముక్కలు అయిపోతాయి. తయారు చేసేవాడు ఆయన్ని విసిగించకూడదు, ఆయన ప్రశ్నించకూడదు. దేవా నువ్వే దేవుడు అయితే ఎలాగా? రా, నువ్వు దిగిరా, నువ్వే దేవుడు అయితే నువ్వు దిగిరా, నన్ను కాపాడు. ఇప్పుడు వీడు ఎవరన్నా నలుగురు నేతలు చంపుకుంటాడు. ఇప్పుడు కొన్ని జీవితాన్ని నాశనం చేసి ఉంటాడు. ఆడు చేసిందంతా తిరిగాడు మీదకి వస్తుంది ఒక రోజు. వాడు అంటాడు భక్తుడు, దేవా నువ్వు దిగిరా, నన్ను కాపాడు, నువ్వు దేవుడు అయితే. ఈ ప్రార్థన అంట. ఆయన్నే ప్రశ్నించే అంత గొప్పవాళ్ళం అండి. నువ్వు దేవుడు అయితే నాకు ఈ పని చేయి, నువ్వు దేవుడు అయితే నేను నమ్మానని నువ్వు అనుకుంటే ఇది నాకు చెయ్యి. ఎక్కడండి అది? ఒకటే అడగలం మనం, ప్రభువా నా బాధ ఇది ఉందయా, నీ చిత్తం నెరవేర్చు. హల్లెలూయా. నా బాధ ఇది, నా రాగం ఇది, నా అస్వస్థత ఇది, నాకున్న శోధన ఇది, నీ చిత్తం ఏంటో నెరవేర్చు. ఆమేన్. అప్పుడు ఆయన ఏం చేయాలి, నీతో ఏం మాట్లాడాలి అనేది మాట్లాడి చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ చదవమా. ఇంకా అత్తమాన అదే వద్దులే. నెక్స్ట్ 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముల ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలుగును. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొక్క ఆలోచన చేయు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒళ్ళు బలిసిపోయి కొవ్వు బాగా పట్టి దేవుడు అంటే నిర్లక్ష్యము చేసి ఆస్తి ఐశ్వర్యము చేతి నిండా పని చేతి నిండా కావలసినవి అన్నీ కూడా మనుషుడు చేతికి వస్తూ ఉంటే బలిసిన తర్వాత వాడు ఏమన్నాడో తెలుసా? బలిసిన తర్వాత వాడు ఏం చేశాడో తెలుసా? దేవుడిని దూరం పెట్టాడు, విగ్రహముల జోలికి పోయాడు, దేవుడు వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళాడు, అన్యులు పెట్టేటువంటి ఆ విగ్రహారాధకు ఆ ఆహారం తినొద్దంటే తిన్నాడు, రకరకాలుగా దేవుణ్ణి హింసించాడు, దేవుని బిడ్డలను బాధ పెట్టాడు, సేవకులని ఇబ్బంది పెట్టాడు. అక్కడికి ఏమయ్యాడో తెలుసండి? ఏమయ్యాడో తెలుసా? చదువు నాన్న, అది గట్టిగా చదువు. ముప్పై మూడు చదువు సరిపోతుంది. ఆ గడియలోనే అలాంటి నెబుకద్నెజరు సంభవించను, మానవులలో నుండి అతను. అస్సలు ఇది ఏంటండి? ఇది ఆయన ఎవడో రాజు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు రాజు? ఎక్కడున్నాడు? సింహాసనం. ఎక్కడికి తరిమేస్తున్నారు ఆయన్ని? సింహాసనం మీద నుంచి, మానవుల్లో నుండి, మనుషుల్లో నుండి తరిమేస్తున్నారంట. దేవుడు తలుసుకుంటే మామూలుగా ఉండదండి. పాయింట్ కరెక్ట్గా పెడతాడు. పాయింట్ కరెక్ట్గా పెట్టాడంటే ఎక్కడ దిగాలని దిగుతుంది బుల్లెట్. మామూలుగా ఉండదు. ఆయనతో ఎలా కాలవద్దు. ఎవరి కోసమండి? మనం దేవుని పిల్లలుగా ఉన్నాం, దేవుని సహవాసంలో ఉన్నాం, దేవుని ఆత్మీయ శక్తితో మనం ఎదుగుతున్నాం. ఆయనకి దూరం నుండి ఆయనకి మనం కుండీలు పెట్టేటువంటి కుండీలాగా ఉంటే ఎట్లా కుదురుతుంది? దేవుని సన్నిధిలో సాక్షాత్ రాజు తరిమివేయబడ్డాడంట. ఎక్కడి నుండి? మనుషుల్లో నుంచి తరిమేస్తే ఎక్కడికి పోవాలి? లోకంలోని పశువుల్లోనికి, జంతువుల్లోకి. అదే తిన్నాడంట. చదవండి అన్న. అతడు పశువు వలె బిర్యానీ తినను. ఏం తిన్నాడంటే? బిర్యానీ తిన్నాడు. పశువులాగా కదా. పశువు తినేటువంటిది బిర్యానీలాగా తిన్నాడు పాపం. ఎలాగైపోయిందో చూడండి అతను బతుకు. రాజు అని మనం ఎంత అండి అల్పులం కదా. అల్పులమైన శక్తి కలిగిన వారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు శక్తి కలిగిన వారు, చాలా గొప్పవారు. బొడ్డోడు దావీదు కదా. పొద్దునుండి సాయంత్రం వరకు కొలిస్తే సౌలు రాజు వేసుకునేటంతటి కవచమంత లేడు. వాడు వేసి పాడేశాడండి పిలుస్తూండి. ఎక్కడో ఉన్నటువంటి వాడిని. ఏముంది వీళ్ళు? ఈ కురగాళ్ళు ఏముందండి? నువ్వే దావీదు అయి ఉండాలి. హల్లెలూయా. దావీదు శక్తి నీలో ఉండాలి, దావీదు ప్రార్థన నీలో ఉండాలి, దావీదు విశ్వాసం నీలో ఉండాలి, దావీదు కమిట్మెంట్ నీలో ఉండాలి. అన్నలు ఎవరో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అందరిని విడిచిపెట్టి తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్లో పడేస్తే ఆ గొర్రెల్ని ఆటల్ని మేపుకుంటూ పాపం చిన్నతనం నుంచి పెరిగిన వాడు, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడవనని మాట్లాడిన దేవుడు. దావీదుని విడవలేదండి. తండ్రి విడిచిపెట్టాడు, తల్లి విడిచిపెట్టాడు, అన్నలు అసహించుకున్నారు. కానీ దేవుడు ఆయన్ని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావేమో, బలహీనురాలు అనుకుంటున్నావేమో. నీ దేవుడు, నా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. వీడేమైపోయాడంటే వెళ్ళిపోయి తరవపడ్డాడు. మనుషులు కాకుండా పశువులు మేసేటువంటి ఆ గడ్డిని తింటున్నాడంట.
ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకలవల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి. ఆయన ఎలాగైపోయాడు చూడండి. దేవుడు ప్రాణమును ఇవ్వగలడు, ప్రాణమును సమస్తమును ఇవ్వగలడు, సమస్తమును తీసివేయగలడు. ఒక్కసారి బలము నాది అన్నాడు అనుకోండి, ఆయన అయిపోయింది మన పని. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఈయన బుద్ధి వచ్చిన తర్వాత ఈయన మాట్లాడుతున్నటువంటి ఈ మాట మనం చూద్దాం. 37 చదువునా. ఎలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములున్నాయి అన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గానపరచుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతే, దిమ్మ తిరిగిపోయేటప్పటికి ఏమైపోయాడండి? అయ్యా నువ్వే దిక్కున్నాను అనుకుంటున్నామేమో. మనం నువ్వు రావలసినదే దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గర పడవలసిందే. ఎవరైనా నిద్రపోయిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడితే 5 కనపడుతున్నారు నాకు. వచ్చిన గాడి నుంచి పాపం దీక్ష దీక్ష అన్న ప్రార్థన లేక చేస్తున్నారు. ఎవరు ప్రార్థన లేక చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కళ్ళు తెప్పరు, తల తిప్పరు, హల్లెలూయా చెప్పరు, వాళ్ళ చలనం ఉండదు, ఏమీ ఉండదు. అంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారండి? వెళ్ళిపోయారు అంతే. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీకు నాకు ఆయన తప్ప వేరే ఆధారం లేదు. ఈరోజు నువ్వు పాట పాడావు, లేనే లేదయా, నాకు వేరే ఆధారం లేదు ప్రభువా, నువ్వే అని పాడావు కాబట్టి వాక్యం చెప్పాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.